మీకు శుక్రస్థానం గురించి రెండో శుక్రస్థానం కూడా ఒకే వీడియోలో చెప్పేశారు. రెండో శుక్రస్థానం అంతా ఈరోజు కుజిస్థానం. ఈ కుజిస్థానం అనేటువంటిది ఇది బుధస్థానం. ఈ బిట్ అంతా బుధస్థానం ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఇక్కడ చూడండి. ఈ బిట్ అంతా కుజిస్థానం. ఈ కుజిలో మొదటి కుజ, మధ్య కుజ, రెండవ కుజ, అంటే ఈ బిట్ అంతా రెండవ కుజ కింద పోద్ది. ఇది మధ్య కుజ. ఈ భాగం అంతా పైన బుధస్థానం, కింద చంద్రస్థానం. ఇదంతా చంద్రస్థానం, ఇదంతా కుజిస్థానం. ఈ బాడీ మొత్తం కుజిస్థానం. ఈ కుజిస్థానం అంటే బొట్టనవేలు పైన, గురుస్థానం కింద ఉంటుంది. ఈ కుజిస్థానంలో చిటికిన వేలు బుధస్థానం దిగువన, చంద్రస్థానానికి పైన ఈ మధ్యగా ఉండేది. అంటే ఈ చంద్రస్థానానికి పైన, బుధస్థానానికి కింద, ఇక్కడికి వచ్చేలకి చూపుడు వేలకి కింద, గురువేలకి పైన. ఇది కుజిస్థానం బిట్టు. ఇది ఒకటో కుజ. ఇది ఒకటవ కుజ. ఇది ఒకటవ కుజ. ఈ బిట్టు అనేటువంటిది ఒకటో కుజ కిందకు వస్తుంది. ఈ ఒకటవ కుజలో ఒక నిలువు రేఖ ఉన్నా, ఈ ఒకటో కుజలో నిలువు రేఖ, ఒకటో కుజలో ఒక నిలువు రేఖ. ఇది ఒకటో కుజ. ఈ ఒకటో కుజలో ఒక నిలువు రేఖ కానీ ఉన్న ఎడల ధైర్య సాహసాలు ఉండి ఏ కార్యమునైనా ముందుండి నడిపించును. అంటే ధైర్య సాహసాలతో ఎవరికైతే ఈ మొదటి కుజ బుధస్థానం కింద మొదటి కుజలో ఎవరికైతే ఒక నిలువు రేఖ ఉంటుందో ధైర్య సాహసాలతో ముందడుగు వేసి ఏ కార్యానైనా ముందుండి నడిపించేటువంటి ధైర్యం ఉండే వాళ్ళకి మొదటి కుజిస్థానంలో ఇక్కడ నిలువు రేఖ ఉంటుంది. అదేవిధంగా రెండు నిలువు రేఖలు ఉన్నా, ఈ విధంగా రెండు నిలువులు, ఇక్కడ రెండు నిలువు రేఖలు. ఈ కుజిస్థానంలో రెండు నిలువు రేఖలు, అంటే ఒకటవ కుజిలో రెండు నిలువు రేఖలు ఎవరికైతే ఉంటాయో జీవితంలో ఇబ్బందులు తరుగును. ఈ విధంగా ఈ స్థానంలో నిలువు రేఖలు రెండు కంటే జీవితంలో ఇబ్బందులు తొలగును. అదేవిధంగా దావాలో అంటే కోర్టు కేసుల్లో గెలుపు, శక్తి సామర్థ్యముల నుండి అంటే కోర్టు కేసుల్లో గెలిచే సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు వస్తాయి. అదేవిధంగా రాజకీయాల్లో మంచి ప్రతిభ ఉంటుంది. ఈ విధంగా కుజిస్థానంలో మొదటి కుజిస్థానంలో రెండు నిలువు రేఖలు ఉంటే రాజకీయాల్లో మంచి ప్రతిభ ఉంటుంది. అదేవిధంగా చల్లాచెదురు రేఖలు. చల్లాచెదురు రేఖలు అంట ఈ చల్లాచెదురు రేఖలు ఈ రెండో మొదటి కుజిలో కానీ ఉంటే అడ్డదిడ్డంగా ఉంటాయి చల్లాచెదురు రేఖలు. ఇట్లా ఈ విధంగా చల్లాచెదురు రేఖలు ఒకటో కుజిలో కానీ ఉంటే కోపం ఎక్కువ, ఉబ్బస వ్యాధి వచ్చును. ఈ విధంగా ఈ ఉబ్బస వ్యాధి ఉండే వాళ్ళకి వస్తుందని ముందుగానే పసిగట్టాలంటే ఈ యొక్క మొదటి కుజిలో చల్లాచెదురుగా ఈ విధంగా రేఖలు ఉంటాయి. ఈ విధంగా అడ్డదిడ్డాలు చిన్నగా చల్లాచెదురుగా రేఖలు ఉంటే వారికి ఉబ్బస వ్యాధి వస్తుంది. అదేవిధంగా కోపం ఎక్కువ ఉంటుంది. జీవితం మీద విరక్తి స్వభావం కలిగి ఉంటారు. అదేవిధంగా జీవితం మీద ఈ విధంగా చల్లాచెదురు రేఖలు ఉండడం మొదటి కుజిలో మంచిది కాదు. ఉంటే ఉబ్బస వ్యాధి ఉన్నట్లుగా మనం భావించాలి. ఇదంతా ఒకటో కుజ అనమాట. అదేవిధంగా ఒకటో కుజిలో అడ్డు రేఖలు ఉన్న ప్యారలల్ లైన్స్. ఈ ఒకటో కుజిలో ఇట్లా అడ్డు రేఖలు, ఇలా అడ్డు రేఖలు అంటే ఇలా ఉండాలి, ప్యారలల్ లైన్స్. ఈ ఒకటో కుజిలో ఎవరికైతే అడ్డు రేఖలు ఉంటాయో వారికి కోర్టు కేసుల్లో ఓటమి. ఇట్లా అడ్డరేఖలు కుజిస్థానంలో ఉంటే మనం కేసులు వేసేటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ చిటికిన వేలు కింద మొదటి కుజిలో అడ్డురేఖలు ఎవరికైతే ఉంటుందో ఆ కోర్టు కేసుల్లో ఓటమి వస్తే చూడాల్సి వస్తుంది. అదేవిధంగా కష్టములు తీరుట సమయం పట్టును. వచ్చిన కష్టాలు తీరేదానికి సమయం పట్టును. కాబట్టి నేను చెప్పిన నియమాలను రెమెడీ చేయండి. మీకు ఈ విధంగా రేఖలు ఉంటే చతురస్రం గుర్తు ఏర్పడే రక్షణ ఏర్పడుతుంది. అదేవిధంగా అంచు నుండి వచ్చిన అడ్డురేఖల వల్ల ఇప్పుడు మధ్యలో ఒకటో కుజిలో మధ్యలో అడ్డురేఖలు ఉంటే చెప్పాను, అనర్థం ఎక్కువ, ఓటమి ఎక్కువ, సమస్యలు తిరిగేదానికి టైం పడుతుందని. ఈ విధంగా అంచు, ఇది అంచు,
ఈ అంచు నుండి అడ్డు రేఖలు ఎలా వచ్చినాయి అంటే అంచును ఆనుకొని ఈ విధంగా కదా ఈ విధంగా అనమాట. అంచును ఆనుకొని ఈ విధంగా ఈ అంచును ఆనుకొని అడ్డు రేఖలు కానీ ఎవరికైతే వస్తాయో ఈ మొదటి కుజిలో శత్రుమూలక అనర్థం అశాంతి అంటే శత్రువుల వల్ల అనర్థం జరుగుతుంది. అదేవిధంగా అశాంతి ఎక్కువ, ధనవ్యయం ఎక్కువ, అదేవిధంగా మనోవేదన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంచు నుండి అడ్డు రేఖలు ఇది సూర్యరేఖ ఇలా ఉంటుంది. ఈ అంచు నుండి వచ్చినటువంటి రేఖలు సూర్యరేఖను ఖండించాయి. అంచు నుండి వచ్చే రేఖలు సూర్యరేఖను కానీ ఆరోగ్య రేఖను కానీ తాకినా ఖండించేది. ఇక్కడ ఆరోగ్య రేఖ ఒకటి ఉంటుంది. అంటే రవిస్థానం పోయేది సూర్యరేఖ, బుధస్థానం పోయేది ఆరోగ్య రేఖ. ఈ ఆరోగ్య రేఖ ఇక్కడి నుంచి అంచు నుండి ఇలా వచ్చేసి రేఖ ఇలా వచ్చింది. ఏదైనా ఎడ్డు రేఖలు అనేటువంటివి సూర్యరేఖను తాగినాయి. అంటే ఇది సూర్యరేఖ ఉంటే ఇది సూర్యరేఖ. ఈ విధంగా అడ్డు రేఖలు సూర్యరేఖ, దీన్ని రవిరేఖ అని కూడా అంటారు. సూర్యరేఖను కానీ అడ్డు రేఖలు వచ్చి తాకితే ఖండించకుండా లేదు. ఇక్కడ ఆరోగ్య రేఖ ఉంటుంది ఇంకోటి. ఈ ఆరోగ్య రేఖను కొన్ని రేఖలు ఇలా వచ్చి తాగుతుంటాయి. చూడు, ఇది ఆరోగ్య రేఖ, ఈ ఆరోగ్య రేఖ ఇది సూర్యరేఖ, ఇది రవి అంటే సూర్యరేఖ, ఇది ఆరోగ్య రేఖ. ఈ రేఖలు ఆరోగ్య రేఖను తాకినా లేదు సూర్యరేఖను తాకినా రెండింటిని తాకినా ఫలితం ఏంటంటే లేదు ఖండించినా ఈ విధంగా ఖండించినా లేదు ఈ విధంగా ఖండించినా ఈ రేఖలు వచ్చి ఖండించినా తాకినా ఫలితం ఏంటంటే ధన గౌరవాదులకు భంగం కలుగును. ధనానికి అంటే ఇది గౌరవం కానీ గౌరవం సంబంధించి ధనానికి కూడా ఒక్కొక్కసారి సూర్యరేఖ ధనానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రవిరేఖను కానీ అడ్డు రేఖలు వచ్చి తగిలితే అంచు నుండి రావాలి. ఈ అంచు నుండి తాగుతూ వచ్చి రావాలి, మామూలు కాదు. వస్తే ధనానికి భంగము, గౌరవానికి భంగము. అదేవిధంగా సూర్యరేఖను మాత్రమే ఖండించిన, ఈ ఆరోగ్య రేఖను కాకుండా సూర్యరేఖను మాత్రమే ఖండించిన ఇది సూర్యరేఖ. ఈ సూర్యరేఖను మాత్రమే ఖండించిన అడ్డు రేఖ ఈ అంచు నుండి ఈ రేఖలు పోయేసి సూర్యరేఖను మాత్రమే ఖండించిన అంటే వేరే విధంగా పోవచ్చు. మీరు ఇలా పోయేసి ఇలా పైన పండవచ్చు. ఆరోగ్య రేఖ ఇలా ఉంది. ఓన్లీ సూర్యరేఖను మాత్రమే ఎవరికైతే అంటే కొందరికి ఆరోగ్య రేఖ ఉండకపోవచ్చు. సూర్యరేఖను రేఖను మాత్రమే తాగినా ఖండించిన. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఎలక్షన్లో ఓటమి తప్పదు. సూర్యరేఖను ఎవరికైతే ఈ అడ్డు రేఖలు అంటే మొదటి కుజి నుండి అంచు నుండి వచ్చిన రేఖలో సూర్యరేఖను ఖండిస్తే రాజకీయాల్లో ఓటమి తప్పదు. అంటే ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు, మనం గెలిచాం కావచ్చు, కానీ ఆ రేఖల ప్రారంభమై సూర్యరేఖను కానీ ఖండిస్తే రాజకీయాల్లో ఓటమి తప్పదు. అదేవిధంగా అవమాన భంగము, అయ్యా ఈ మామూలు ప్రగల్భాలు భంగం, నేను గెలిచేస్తాను అదే అవమాన భంగం కూడా కలుగుతుంది, చెడ్డ పేరు వస్తుంది, ఇతరుల వల్ల కూడా అవమానం కలుగుతుంది, మానభంగం కలుగుతుంది, ఇతరుల వల్ల అవమానం కలుగుతుంది. అదేవిధంగా ఒకటో కుజ అడ్డు రేఖల వల్ల ఈ ఒకటో కుజిలో ఉన్నటువంటి అడ్డు రేఖల వల్ల ఉపశమ వ్యాధితో పాటు కంఠ రోగాలు కూడా వస్తాయి. కంఠానికి కంఠ రోగం కూడా వస్తుంది, ఉపశమ వ్యాధి వస్తుంది, కంఠ రోగము వస్తుంది. కాబట్టి ఈ అడ్డు రేఖలు అనేటువంటివి ఉంటే ఎలక్షన్లో, రాజకీయాల్లో, ధనంలో, కోర్టులు అన్నింటిలో ఓటమి వస్తుంది. కాబట్టి నేను చెప్పిన నోళ్ళను రెమెడీ చేసుకోండి, సూర్యభగవాను చూపించి మీరు రక్షణ పొందండి. అదేవిధంగా ఒకటవ కుజిలో నక్షత్రం ఉన్నా ఈ ఒకటో పూజ ఈ ఒకటో పూజలో ఈ విధంగా నక్షత్రం అనేది ఎలా ఉంటుంది, 4-5 రేఖలతో కలిపి ఉంటుంది. ఈ ఒకటో పూజలో ఈ విధంగా నక్షత్రం గుర్తు ఈ ఒకటో పూజ అంటే చూడండి, చిటికిన వేల కింద భాగం ఎలా ఉంటుంది, ఇది చంద్రస్థానం, ఇది బుధస్థానం, ఈ మధ్య ఎలా ఉంటుంది. ఈ దీంట్లో నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో మొదటో కుజిలో వారికి మంచి నిగ్రహ శక్తి ఉంటుంది. మంచి నిగ్రహ శక్తిని,
సంఘానికి అంటే నక్షత్రం ఉంటే కుజిస్థానంలో మొదటి కుజిలో మంచిది. సంఘానికి అధిపతి అవుతాడు. యుద్ధంలో సైన్యాధిపతి పదవి వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు క్రూరులుగా మారి దొరికినట్టు చంపేసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం గుర్తు అనేటువంటిది మంచి అయినప్పటికీ దొరికినోడే అది సైన్యంలో బార్డర్లో కావచ్చు, ఏమైనా కావచ్చు, బార్డర్లో ఒకళ్ళ శత్రువు వచ్చితే చంపేసే గుణము వీరికి ఉంటుంది. అంటే ఎలా చంపుతారు? తరిగి చంపేస్తారు. ఈ విధంగా నక్షత్రం కుజు మొదటి కుజులో కానీ ఉంటే క్రూరులుగా మారి హత్యలు చేయుట కూడా జరుగును. హత్యలు చేసేటువంటి గుణం కూడా ఈ నక్షత్రం గుర్తుంటుంది. శని అవుతాడు. మంచి నిగ్రహ శక్తి, సంగమనకు అధికారి, యుద్ధంలో శని అధిపతి ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి క్రూరులుగా మాడి హత్యలు చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొదటి కుజ గురించి చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.